జై శ్రీమన్నారాయణ అండి. ఇది మార్నింగ్ వ్లాగ్ అనమాట. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను ఏ విధంగా రెడీ అయ్యి వెళ్తాను, ఏ విధంగా వెళ్తాను స్కూల్కి అనేది నేను మీకు ఒక వీడియో రూపకంలో చూపించడం జరుగుతుందండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. నేను మా గౌతమ్ కృష్ణ అండి. నేను ఏ స్కూల్లో అయితే జాబ్ చేస్తున్నానో టీచర్గా, అదే స్కూల్లో మా బాబును కూడా వేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఇంతకుముందు నేను జాబ్ చేసిన స్కూల్లో ఇద్దరు పిల్లల్ని అదే స్కూల్లో వేసానండి. బట్ ఇప్పుడు ఏంటంటే మా రామ్ చరణ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కదా, సో ఇప్పుడు వాడు కాలేజ్కి వెళ్ళిపోయినాడు. ఇక నేను మా గౌతమ్ కృష్ణ ఇద్దరం ఒకటే స్కూల్ అనమాట. సో ఇక ఇద్దరం కలిసి రెడీ అయ్యి కూర్చున్నాము. ఎందుకు కూర్చున్నాము, ఇంటి ముందట ఎందుకు వెయిట్ చేస్తున్నాం అంటే, మా తమ్ముడు నన్ను స్కూల్లో డ్రాప్ చేస్తాడండి. నేను మా తమ్ముని గురించి వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎందుకు అంటే మా తమ్ముడు నైట్ షిఫ్ట్ చేస్తాడండి. తను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనమాట మా తమ్ముడు. సో నేను నైట్ 8:30కి వెళ్ళి మార్నింగ్ 8:30, 8:40 వరకు వస్తాడండి. పాపం రాగానే ఇక నన్ను స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళి వాడు రెస్ట్ తీసుకుంటాడనమాట. మా అమ్మ వాళ్ళు కూడా రీసెంట్గానే ఇల్లు షిఫ్ట్ అయినారని చెప్పాను కదా. సో ఇక ఇక్కడ ఉన్నన్ని రోజులు ఇక నన్ను కూడా డ్రాప్ చేద్దామని చెప్పేసి పాపం మా తమ్ముడు నైట్ షిఫ్ట్ చేసి డైరెక్ట్గా నా దగ్గరికే వస్తాడండి. వచ్చి ఇక నన్ను మా బాబుని ఇద్దరిని స్కూల్లో డ్రాప్ చేస్తాడు. ఇక్కడ నేను వీడియో తీస్తుంటే ఎందుకు మమ్మీ నన్ను చూపిస్తున్నావు అని చెప్పి మా గౌతమ్ కృష్ణ ఫోన్కి చెయ్యి అడ్డు పెడుతున్నాడండి. ఏంటో అసలు మన ప్రాబ్లం అర్థమే కాదు. మళ్ళీ ఏమంటున్నాడు తెలుసా, మమ్మీ ఒకసారి మామకు ఫోన్ చేయి, లేట్ అవుతుంది అని చెప్పేసి అరుస్తున్నాడు. ఇక మా తమ్ముడు, నేను మళ్ళీ కాల్ చేశాను మా తమ్ముడికి, ఇప్పుడే దిగినా నేను కార్ అని చెప్పేసి అంటున్నాడు. అక్కడ చూడండి, నేను మీకు చూపిస్తాను. వైట్ కలర్ షర్ట్లో వస్తుంటాడండి మా తమ్ముడు. పాప వానికి కూడా ఇక నైట్ షిఫ్ట్ చేసిండు కదా, ఫుల్ హెవీగా నిద్ర వస్తుంటుంది. ఇక డైలీ వన్ డ్యూటీ ఇదేనండి. పాపం నన్ను స్కూల్లో 8:30, 8:40 వరకు స్కూల్లో డ్రాప్ చేస్తాడు. ఇక తర్వాత ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాడనమాట. మళ్ళీ ఈవినింగ్ 7 o'clock, 6:30కి అలా లేచి 6:30, 7 వరకు లేచి మళ్ళీ రెడీ అయ్యి డిన్నర్ వచ్చేసి మళ్ళీ కాలేజ్కి వెళ్తాడు. ఇతనేనండి మా తమ్ముడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనమాట, దీపకాచార్యులు మా తమ్ముని పేరు. ఇక ఇప్పుడు నన్ను మా గౌతమ్ కృష్ణను స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాడు. ఇక మేము వెళ్ళేటప్పుడు అయితే ఇక మా తమ్ముడి ఆఫీస్లో ఏమేమి జరిగినాయి, నాకు స్కూల్లో ఏమేమి జరిగినాయి, ఇవన్నీ నేను మా తమ్ముడు ఇద్దరం షేర్ చేసుకుంటామండి. నాకు వాడు ఒక తమ్ముడు లెక్క కాకుండా ఒక ఫ్రెండ్ లెక్క అనమాట మా తమ్ముడు. ఏదైనా ఒకవేళ కొంచెం ఏదైనా గొడవ వచ్చింది అనుకోండి, ఇద్దరం కలిసి మస్తు కొట్టుకుంటాము ఈ ఏజ్లో కూడా. ఆ తర్వాత మళ్ళీ అక్కని వాడొస్తాడు, తమ్ముడు అని నేను వెళ్తాను మన దగ్గరికి. అక్క తమ్ముల బాండింగ్ ఇలాగే ఉంటుంది కదా. సో ఇక మార్నింగ్ ఇక నన్ను మా బాబుని స్కూల్లో దింపేటప్పుడు ఈ విధంగా మాట్లాడుకుంటాం. అదే ఏమన్నా బ్రేక్ఫాస్ట్ చేసావా, ఇక వాడేమంటాడు, అక్క నువ్వేం వండినావు అది ఇదని వాడంటాడు. ఆ తర్వాత వాళ్ళ ఆఫీస్లో ఏం జరిగింది అని చెప్పి ఇక వాడు మాట్లాడుతూ ఉంటాడు. స్కూల్లో ఏం జరిగింది అని చెప్పేసి నేను ఇక డైలీ రొటీన్ ఇదేనండి మాకు. సో నేను మా స్కూల్కి మా ఇంటికి ఎంత దూరం ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ చాలా దూరమే ఉంటుందండి. ఇక ఇంకోటి ఏంటంటే, నేను బస్సులో ట్రావెల్ చేయలేను. యాక్చువల్గా నాకు బస్సు అంత బాగా అనిపించదండి. ఆ స్మెల్కి అంత వామిట్ వచ్చినట్టు అయిపోతుంటుంది. ఇక ఆటోలో కూడా నాకు మినిమం 150 రూపీస్ అవుతుంది రావడానికి పోవడానికి. సో ఇక మార్నింగ్ కాబట్టి ఇన్ టైంలో ఉండాలని చెప్పి మా తమ్ముడు డ్రాప్ చేస్తాడు. ఈవినింగ్ టైంలో ఇక నేను షేర్ ఆటో పట్టుకుని నేను గౌతమ్ కృష్ణ ఇద్దరం కలిసి వస్తామండి. బట్ మా స్కూల్లో ఫోన్ అనేది అలౌడ్ లేదు. అందుకనే నేను మా స్కూల్ వీడియోస్ అనేది ఏమీ షూట్ చేయడం లేదండి. స్కూల్లో డ్రాప్ చేసిన తర్వాత ఇక మా తమ్ముడు వెళ్ళిపోతాడు. స్కూల్లో పిల్లలకి లెసన్స్ చెప్పడము, లెసన్స్ చెప్పిన తర్వాత హోంవర్క్ ఇవ్వడము, ఆ తర్వాత వాళ్ళు రాసిన నోట్స్ అనేది కరెక్షన్ చేయడము, ఇవే ఉంటుందండి స్కూల్లో. బట్ నాకు ఈ టీచర్ ఫీల్డ్ అనేది చాలా ఇష్టం అండి. ఎందుకంటే మా డాడీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట. మా డాడీ కూడా ఒక టీచరు, ఆ తర్వాత ఎంఆర్పిగా జాబ్ చేశారు, ఎంఈఓగా జాబ్ చేశారు, మళ్ళీ హెడ్ మాస్టర్గా ఉండి రిటైర్మెంట్ అయినారనమాట. సో నాకు మెయిన్ రోల్ ఎవరు అని అంటే మా డాడీ అండి. మా డాడీని చూసే నేను టీచర్ ఫీల్డ్లోకి వచ్చాను. బట్ గవర్నమెంట్ అయితే కాదండి నాది. ఇప్పుడు ఈవినింగ్ అనమాట, స్కూల్ వదిలేసిండ్రు, స్కూల్ టైమింగ్స్ అయిపోయినాయి. ఇక నేను మా గౌతమ్ కృష్ణ ఇద్దరం నడుచుకుంటూ వస్తున్నాము. యాక్చువల్గా ఏంటంటే మాకు
బస్ స్టాప్కి అలాగే మా స్కూల్కి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలండి. సో ఇక ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఇక నేను మా గౌతమ్ కృష్ణ మెల్లగా వానికి ఏదో ఒక స్టోరీ చెప్పుకుంటూ మెల్లగా వాడిని నడిపించుకుంటూ తీసుకొని వస్తానండి. ఇక వాడు కూడా చెప్తుంటాడు, అమ్మ ఇవాళ క్లాస్ రూమ్లో ఇలా అయింది, నేను మా ఫ్రెండ్స్ తోటి ఈ విధంగా ఆడుకున్నా చేసిన అని చెప్తుంటాడు. ఎందుకు అంటే వాళ్ళకి అలసట అనేది రాకుండా నేను షాప్స్ లెక్క పెట్టుకుంటూ రమ్మని చెప్తాను. అలాగే షాప్స్ పైన నేమ్స్ ఉంటాయి కదా, నేమ్స్ ఏమేమి ఉన్నాయి, ఏ విధంగా రాశారు, అవి క్యాపిటల్ లెటర్స్లో రాశారా, స్మాల్ లెటర్స్లో రాశారా, ఇలా నేను మా గౌతమ్ కృష్ణని అడుగుకుంటూ ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ మెల్లగా రోడ్ అనేది దాటుతామండి. మా స్కూల్కి నేను ఎక్కే ఆటో స్టాండ్కి అలాగే మా స్కూల్కి చాలా లోపలికి రావాలన్నమాట. నేను ఇంటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇక్కడ ఒకటి అమ్మవారిది టెంపుల్ ఉంటుంది, అమ్మవారికి అయితే నమస్కారం చేసి వస్తాను. ఇక ఆల్మోస్ట్ ఆటో స్టాండ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆటో ఎక్కేసి ఇక మా ఇంటి అంటే అది కూడా ఒకటి కమాన్ అనేది ఉంటుందండి, అక్కడ డ్రాప్ చేస్తాడు ఆ ఆటో అన్నవాళ్ళు కూడా. సో అక్కడ దిగేసి మళ్ళీ లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక మా ఇంటికి వచ్చిన తర్వాత డైలీ రొటీన్ ఏముంటుంది, లంచ్ బాక్సులు తీసి సింకులో వేయడము, ఆ తర్వాత మేము వాషింగ్ చేయడం క్లాత్స్. ఇక మా గౌతమ్ కృష్ణ ఒక ఆటోలోనే ఆకలి అవుతుంది, వాళ్ళ అమ్మమ్మ చేసిన సంక్రాంతికి మురుకులు ఉన్నాయి కదా అవి మొత్తం లాగించేస్తున్నాడు. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి నేను మీకు టీ తాగుకుంటూ మళ్ళీ వీడియో షేర్ చేస్తాను, అప్పటి వరకు చూడండి. ఇప్పుడే ఇంటికి వచ్చానండి, ఒక 5-10 మినిట్స్ అలా రెస్ట్ తీసుకొని మంచిగా అల్లం చాయ్ అయితే పెట్టుకున్నానండి. ఎందుకంటే స్కూల్లో కొంచెం పిల్లలు అల్లరి చేస్తుంటారు కదా, అట్లా అని చెప్పేసి కొంచెం అల్లం చాయ్ అయితే పెట్టుకొని మా మమ్మీ అప్పాలు చేసిందండి, మురుకులు అప్పాలు, అవి చాయ్లో వేసుకొని నేను తాగేస్తాను. చూడండి మా గౌతమ్ కృష్ణ రాగానే డాబా మీదకి వెళ్ళి ఎండిన బట్టలని తీసుకొచ్చి అట్లా చీరలో వేస్తాడు. ఇక నాకు ఇక్కడి నుండి ఇక నైట్ 9:30 వరకు ఇక ఫుల్ వర్క్ ఉంటుందండి. ఎలా ఉందండి వీడియో, నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.